నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆ ఒక్క బెర్తు ఎవరి కోసం? సీటు త్యాగం చేసిన ఆ లీడర్ కోసమే అన్నది నిజమేనా? అందుకే ఆ సామాజిక వర్గం నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదా? ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇవ్వడం ఖాయమా? ఇంతకీ ఎవరా త్యాగరాజు? ఏంటి ఎమ్మెల్సీ కథ? ఏపీ కేబినెట్ కూర్పు పూర్తయింది. 24 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసింది. ఇప్పుడు ఆ మిగిలిన ఒక్క ఖాళీ చుట్టూనే చర్చంతా తిరుగుతోంది. సీఎం కాకుండా మంత్రివర్గంలో 25 మందికి అవకాశం ఉంది. కానీ 24 మందిని ఫైనల్ చేసి ఆ ఒక్క ఖాళీ ఎందుకు ఉంచారంటూ ఆరారు తీయటం మొదలుపెట్టాయి రాజకీయ వర్గాలు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ప్రస్తుతం క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు. ఎన్నాళ్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ఆ సామాజిక వర్గం వారికి అవకాశం ఇస్తున్నా ఈసారి సమీకరణాల బ్యాలెన్స్ లో ఆ అవకాశం దక్కలేదు. దీంతో మిగిలిపోయిన ఒక్క ఖాళీని క్షత్రియులతో పూరిస్తారా అన్న టాక్ నడుస్తోంది. ఆ నాయకుడు ఎవరై ఉంటారన్న చర్చ కూడా గట్టిగానే జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అక్కడ టీడీపీకి కోఆర్డినేటర్ గా ఉన్న వర్మను పార్టీ పెద్దలు పిలిపించుకుని బుజ్జగించారు. తొలి ఎమ్మెల్సీ ఛాన్స్ వర్మకే ఇస్తానని ఓపెన్ గానే ప్రకటించారు చంద్రబాబు. క్షత్రియులకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆ కోటాలో వర్మకు ప్రమోషన్ ఇస్తానని కూడా గతంలోనే క్లారిటీ ఇచ్చేశారు. కూటమి తరఫున 3 పార్టీల్లో క్షత్రియ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో సీఎం మనసులో మాటపై చర్చ మొదలైందట. వర్మ కోసమే దాన్ని హోల్డ్లో పెట్టినట్టు నమ్ముతున్నారు ఎక్కువ మంది. ఏపీలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయించిన 5 వైసీపీ ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ వేటు వేశారు. అందులో 3 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లే. ఒక్క స్థానానికి 2025 మార్చి వరకు, మిగతా రెండింటికి 2027 మార్చి వరకు గడువుంది. అందులో ఒక సీటు వర్మకిచ్చి మంత్రిని చేస్తారని చెప్పుకుంటున్నారట ఆయన అనుచరులు. పిఠాపురం నుంచి వర్మ 3 సార్లు పోటీ చేసి ఒక్కసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అదే నియోజకవర్గానికి మరో మంత్రి పదవిస్తారా అన్న క్వశ్చన్ మార్క్ సైతం ఉంది రాజకీయ వర్గాల్లో. అదే సమయంలో అందుకు కౌంటర్స్ కూడా పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ అని, ఆయన స్థాయిని పిఠాపురానికి మాత్రమే ఎలా పరిమితం చేస్తారంటూ రివర్స్ క్వశ్చన్స్ సైతం వస్తున్నట్టు తెలిసిందే. ఈ ప్రశ్నలు సమాధానాలు ఎలా ఉన్నా వర్మ అనుచరులు మాత్రం మా ఓడికి మంత్రి పదవి గ్యారంటీ అని ధీమాగా ఉన్నారట. ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గానికి బెర్త్ కేటాయించకపోవడానికి కారణం కూడా అదేనని రీజనింగ్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వర్మ రాజకీయ భవిష్యత్తు బాధ్యత తనపై ఉందంటూ పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాలలో చెప్పారని గుర్తు చేస్తున్నారు కూడా. మిగిలి ఉన్న ఖాళీని వర్మతో భర్తీ చేస్తే జనసేనకు కూడా అభ్యంతరం ఉండదన్నది టీడీపీ అధినాయకత్వపు ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏపీ మంత్రివర్గంలో ఖాళీ ఉన్న ఆ ఒక్క స్థానం చుట్టూ గట్టి చర్చ జరుగుతోంది. తమకిప్పటికే కమిట్మెంట్ ఉండడం, ఆ సామాజిక వర్గంలో ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడంతో అమాత్య యోగం తమకేనని గట్టిగా నమ్ముతున్నారు వర్మ అనుచరులు. మరి టీడీపీ అధిష్టానం మనసులో ఏముందో, ఫైనల్ గా లెక్కలు ఎలా మారతాయో చూడాలి.